అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మార్చి 5వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఆ వార్తల వలన వారికి శుభ పరిణామమా? అశుభ పరిణామమా? వారికి అనుకూల ఫలితాల, ప్రతికూల ఫలితాల ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కారాల కోసం ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి మీకైతే స్పష్టంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్టయితే వీరు ఎవరైనా ఒక మాట అన్నా అస్సలు పడరు. చాలా అంటే చాలా సున్నితమైన మనస్కులు అని అయితే చెప్పుకోవచ్చు. వీరు చాలా కఠినమైనటువంటి గుణంతో ఉన్నప్పటికీ కూడాను అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది అని ఎవరైనా గనక ఒక మాట అంటే చాలు తిరిగి అనలేరు. కానీ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళినప్పుడే వారికి సమాధానం కూడా అందులో తప్పకుండా కనిపించి తీరుతుంది. అదేవిధంగా వీరు జనంతో కూడా చాలా అభిమానంగా అయితే ప్రేమగా అయితే ఉంటారు. కానీ వారు వాడుకుంటే మాత్రం వాడుకోవడానికి వీరు ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉండడాన్ని వీరు మాత్రం గుర్తుంచుకుంటారు. అయితే వీరికి జనం తరఫు నుంచి చాలా బాధలు, కష్టాలు ఎక్కువనైతే చెప్పుకోవచ్చు. ఎందుకు అలా అంటున్నానంటే కనుక ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే పొగడ్డం అంటే తక్కువగా పొగిడి పనులు చేయించుకోవడం, ఎక్కువగా ఇటువంటి మాయ చేసి చెప్పడం అంటూ ఉంటారు కదా. ఎక్కువగా అయితే మాయ చేసే పనులు చేయించుకుంటుండడం వల్ల వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. జనంతో వీరు ఎంత అమాయకంగా ఉన్నా కూడా, ఎంత మంచిగా ఉన్నా కూడా ప్రతి పనిలో కూడా వీరికి చెడు చేయాలని చెప్పి ఎవరో ఒకళ్ళు వీరిని అలా ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరి యొక్క మంచితనాన్ని భగవంతుడిచ్చిన ప్రతిఫలం ఏంటంటే గనక వారికి కష్టం కన్నీరు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఏ చెట్టుకైతే కాయలు ఎక్కువ కాస్తాయో ఆ చెట్టుకే దెబ్బలు కూడా అని అనుకుంటూ ఉంటాం కదా. అలాగే ఈ యొక్క రాశి గల వారికి కూడా వీరికి ఉన్న ఒకే ఒక మంచి అవకాశం ఏంటంటే కనుక దైవానుగ్రహం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిని ఎవరైనా కానీ ఎదిరించి మోసం చేయాలని చెప్పి చూస్తే ఆ భగవంతుడు ఎట్టి పరిస్థితిలో కూడా వారిని అస్సలు క్షమించడు. వారికి ఎటువంటి అన్యాయం కలగకుండా కూడా భగవంతుడు ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు. కానీ ఎదుటివారు వీరిని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు వీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారని. కానీ ఈ యొక్క రాశి గలవారు చాలా ప్రశాంతంగా ఉంటారు. చాలా మంచిగా ఉండడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. ఎదుటివారికి మాత్రం వీరికి ఎక్కువగా వీరిని ఇబ్బంది పెట్టి బాగా రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళు అరిచినప్పుడు మళ్ళీ వీరిపై వ్యక్తిగతంగా పగను పెంచుకుంటూ ఉంటారు. వీరి మీద ద్వేషాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారు. తప్పుగా మాట్లాడతారు. ఈ యొక్క రాశి గల వారిని అప్పుడప్పుడు రోజు నిందిస్తూ చెప్తూ ఉంటారు. ఇక రేపటి రోజున గనక వస్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క దినఫలాల ప్రకారం ఏం జరగబోతుందంటే గనక ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. టైంకి తినడం, పడుకోవడము, ఈ టైంకి ప్రతి ఒక్క పని చేసుకోవడం ఇవన్నీ కూడా మీ యొక్క ఆరోగ్యానికి ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు డబ్బు అనేది ఆర్థికంగా, వ్యాపార పరంగా కూడా మీకు చాలా మంచి లాభాలు అయితే చవి చూస్తారు. ఉద్యోగపరంగా మీకు డబ్బుకి ఎక్కువగా వచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి. రేపటి రోజున ఈ డబ్బుకు అధికంగా అయితే రెట్టింపు ఫలితాలు అయితే రాబోతున్నాయి. అలాగే ఖర్చులు కూడా ఎక్కువగా చేయకుండా డబ్బులు నిలుపుకునే ప్రయత్నాలు మీరు తప్పకుండా చేస్తూ ఉండాలి. ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఆ వివాహ యోగం కూడా తప్పకుండా వీరికి ఆ భాగ్యం ఈ సంవత్సరంలోనే కలుగుతుంది. ఎవరైతే ఈ యొక్క రాశి గలవారు మాకు ఇంకా వివాహం జరగలేదని చెప్పి అనుకుంటూ ఉంటారో వారికి తగిన వధువుతో, తగిన వరుడితో, తగిన జీవిత భాగస్వామితో మీకు అన్నీ కావాలనుకున్న గుణగణాలతో తప్పకుండా అయితే ఒక మంచి సంబంధం అయితే నిశ్చయం కాబోతుంది. పెళ్లి చూపులు కానీ ఏవైనా మీకు సక్సెస్ఫుల్గా విజయం అవుతాయి. గట్టి ప్రయత్నం చేస్తే కనుక ఈ సంవత్సరంలోనే మంచి సంబంధం అనేది కుదరబోతుంది. వివాహం జరిగేటువంటి సూచనలు కూడా చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. రేపటి రోజున కాస్త సరదాగా బయటకు వెళ్తారనమాట. ఫ్యామిలీతో కలిసి చాలా టైంని
ఆనందంగా అయితే మీరు స్పెండ్ చేయబోతున్నారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ జరిగే ఈ సమయంలో పిల్లలు ఎలా చదువుతారని చెప్పి ఈ యొక్క రాశిగల వారు పిల్లలు కానీ విద్యార్థులతో కానీ ఈ యొక్క రాశిగల వారైతే కాస్త ఆందోళన చెందుతూ ఉంటారు. కంగారు పడవలసిన అవసరం ఎటువంటిది లేదు. చదివిన చదువుకు మీరు పడిన కష్టానికి మంచిగా అయితే మీకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అటువంటి పేపర్లన్నీ కూడా మీకు మంచిగా వస్తాయి. అంతా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యేటువంటి యోగం అయితే మీ జాతకంలో కనపడుతుంది. ఇక వ్యాపారస్తులు కూడా ఈ తప్పకుండా అయితే రేపటి రోజున చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. చక్కగా కలిసిబాటుతనంతో ఉంటారు. ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, వారికి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాస్త ప్రయత్నించి తీరాలి. సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉండడం వల్ల మీకున్న ప్రతి ఒక్క సమస్య కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్యల్లో అప్పుల సమస్య అనేది మీకు ప్రధానంగా చెప్పుకోవాల్సింది. అది చాలా కష్టంగా మారిపోయింది. మీకు తప్పకుండా అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోయే సూచనలు కూడా ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీకు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కాకపోతే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మీరు జనాలతో చాలా తక్కువగా ఉండాలి. అందరినీ జనాలని మీరు నమ్మకూడదు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లుగా ఎవరితో కూడా మీరు అతిగా మాట్లాడకూడదు. అలాగని మీ పర్సనల్ విషయాలను ఎవరి దగ్గర షేర్ చేసుకోకూడదు. ఎవరిని విసిగించకూడదు. ఎవరి పని వారు చేసుకుంటూ ఉండాలి. జీవితం మీద దృష్టి పెట్టుకోవాలి. పనుల యొక్క శ్రద్ధ పెట్టండి. తప్పకుండా మీ జీవితంలో మంచి సక్సెస్ అయితే చవి చూస్తారు. మీరు వినబోతున్నటువంటి 2 శుభవార్తలు అనేవి తప్పకుండా ఉన్నాయి. ఆరోగ్యం అనేది మీకు అనుకూలించకపోతున్నందువల్ల ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మీకు ఎదురైనప్పటికీ కూడాను వాటన్నింటినీ కూడా మీరు అధిగమించి వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు 100% తొలగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకుంటాం కదండి. ఈ భూమి మీద మనకి ఆస్తులు, అంతస్తులు, డబ్బు, నగలు ఇవన్నిటికంటే కూడా ముఖ్యమైనది కేవలం ఆరోగ్యం మాత్రమే. ఇది విషయం అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం అనేది తప్పకుండా రేపటి రోజున మీకు అనుకూలిస్తుంది. తప్పకుండా ఒక శుభవార్త కూడా మీరు వినబోతున్నారు. చక్కటి వివాహ సంబంధంతో కూడా వివాహం అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పకుండా మీకు వివాహ సంబంధం అయితే కుదిరి తీరుతుంది. అయితే మంచి మార్కులతో తప్పకుండా పిల్లలు పాస్ అవుతారు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఎగ్జామ్స్లో కానీ మంచి మార్కులు రావాలన్నా కానీ, కాలేజీలో సీట్ రావాలన్నా కానీ ఎదురు చూస్తూ ఉన్న వారికైతే తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలన్నీ మీరు చవి చూడబోతున్నారు. ఉద్యోగం ఏదో ఒకటి అయితే పిల్లలకు సంబంధించిన శుభవార్త అయితే వింటారు. ఇక రెండవ శుభవార్త అయితే తప్పకుండా మీరు వింటారు. వివాహ యోగం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. ఒక చక్కటి మంచి సదవకాశం అయితే మీకు రాబోతుంది. పిల్లలకు సంబంధించిన ఉద్యోగం రాబోతుంది. తప్పకుండా రేపటి రోజున బంగారం కూడా ఏదో ఒక విధంగా చిన్న ఎత్తున ఏదైనా కానీ కాస్త మీరు కొనబోతున్న సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఏదైనా కానీ వృత్తికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేది కూడా జరగబోతుంది. ఇక తప్పకుండా అయితే మీరు రేపు మీకు అందబోతున్న శుభవార్తలు అయితే చాలా చెప్పుకోదగ్గవి. కానీ మీరు ఎవరికైనా కానీ ఇవన్నీ తెలిస్తే వారి యొక్క ఏడుపులు తగిలి వెనక్కిపోయే అవకాశాలు ఉంది కనుక ఎవరికి చెప్పుకోవద్దు. మాకు జరిగినటువంటి మంచివి ఏవైనా కానీ ఇంకా చూడకుండా ఒంటరిగా చెప్తున్నారని చాలా అనుకూలంగా ఉన్నటువంటి ఎటువంటి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు ఏమీ కూడా లేవని చాలా సంతోషంగా ఉన్నారని రేపటి రోజున మీకైతే రోజు గడిచిపోతుంది. ఇక మీరు ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలంటే కనుక తప్పకుండా రేపటి రోజున మీకు సాయిబాబా గారి టెంపుల్కి అయితే తప్పకుండా వెళ్ళండి. బాబా వారి దగ్గర మీరు ప్రతి ఊర్లో బాబా గుడి ఉంటుంది కనుక తప్పకుండా అక్కడ గురుదేవులైన గురుమూర్తి స్వరూపులైన బాబాని కానీ, దత్తాత్రేయ స్వామిని కానీ తప్పకుండా అయితే మీరు వెళ్ళి అక్కడ దర్శించుకొని ఎంతైనా మీరు శనగలు నానబెట్టినవి అక్కడ పంచిపెట్టడం, అలాగే పసుపు రంగు మిఠాయిలు, తీపి పదార్థాలను అక్కడున్న పేదవారికి పంచిపెట్టడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతున్నైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దైవ దర్శనాన్ని అయితే అస్సలు విస్మరించవద్దు. తెలుసుకున్నాం కదండి ఒక రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.